హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి. నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయని మనం రసం తీస్తూ ఉంటాము. ఇలా కొద్దిగా పచ్చిగా ఉండేటివైతే రసం ఎక్కువగా రాదనమాట. కానీ హెల్త్కి ఇవే మంచిది. గ్రీన్ కలర్ ఉండేటివి ఎల్లోగా ఉండే కంటే ఇలా కొద్దిగా పచ్చిగా ఉండేటివి హెల్త్కి చాలా మంచిదంట. మనం ఈ రసాన్ని ఇప్పుడు ఇలా తీస్తూ ఉంటాము, కానీ ఇలా తీయడం వల్ల పూర్తిగా అయితే రాదనమాట. మరి ఎలా తీసుకోవాలి నిమ్మరసాన్ని అంటే, ఇలా నిమ్మకాయకి ఉప్పని ఇలా కట్ చేసాం కదా, దీనికి ఇలా చుట్టూరా అక్కడొకటి ఘాట్లు పెట్టేసేయండి. ఇలా చేసేసి తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఒత్తే దాంట్లో కానీ చేత్తో కానీ ఇలా ప్రెస్ చేసేసి మనం నిమ్మరసాన్ని తీసుకున్నామంటే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. నార్మల్గా వచ్చేదానికంటే ఇలా తీయడం వల్ల చాలా ఎక్కువగా వస్తుంది. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి పచ్చిగా ఉన్నా సరే రసాన్ని అయితే ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ తొక్కలో రసం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ విధంగా అయితే తీసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అలోవెరాని అయితే తెచ్చుకుంటాం కదా. ఈ అలోవెరా నుంచి అలోవెరా జెల్ని ఎలా ఈజీగా తీసుకోవాలని చూసేద్దాము. అలోవెరా నుంచి నార్మల్గా ఇలా మనము సైడ్లకు అటు ఇటు తీసేసి తర్వాత పైన తొక్క తీసేసి స్పూన్తో కానీ చాకుతో కానీ గీరి తీస్తూ ఉంటాము. అలా తీయడం వల్ల ఉండలు గడ్డలుగా వస్తుంది, కానీ జెల్ మాదిరి రాదనమాట. దాన్ని మళ్ళీ మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. అంత ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ విధంగా అయితే తీసేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చపాతీ కర్రతోటి ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం జెల్ మాదిరే వచ్చేస్తుంది అనమాట. అసలు చూడండి ఎంత లిక్విడ్గా ఉందో, గడ్డలు అనేది లేకుండా ఉండలు లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కనుక తీసుకున్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మళ్ళీ ఇంకా మిక్సీకి వేయాల్సిన పని ఉండదన్నమాట. మనం తలకు హెయిర్ ప్యాక్గా వేసుకోవాలన్నా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా చాలా బాగా పనికొస్తుంది. హెయిర్ ప్యాక్లో అయితే దీనిలో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మనం తలకు పట్టించుకున్నామంటే జుట్టు కూడా బాగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఈ విధంగా అయితే తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కాఫీ పొడిని అయితే కట్ చేస్తాం కదా ప్యాకెట్ని. ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి మనము వాడుకున్న తర్వాత అలానే పెట్టేసామంటే తొందరగా గడ్డ కట్టిపోతూ ఉంటుందన్నమాట. మనం ఎంత కావాలనో అంత వాడుకుంటాము, ఇంకా తర్వాత చుట్టేసి పెడతా ఉంటాము, కానీ గడ్డ కట్టేస్తూ ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా పెట్టేసామంటే. అందుకోసమని మనకి ఎంత కావాలనో అంత వాడేసుకుంటాం కదా. అంత వాడుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా అనేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా షుగర్ని అయితే వేయండి. మనం ఎలాగో కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ని వేసుకుంటాం కాబట్టి ఇలా షుగర్ని వేసేసి ఇలా చుట్టేసి పెట్టేసేయండి. ఇంకా మనకి ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. అలానే ఫ్రెష్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగుపై నుంచి మీగడనైతే తీస్తూ ఉంటాం కదా. పాలపై నుంచి కానీ పెరుగుపై నుంచి కానీ చాలామంది మీగడని తీసి పెడతా ఉంటారు. మరి పెరుగు ఎప్పుడు గట్టిగా ఉండాలన్నా, అలాగే మనము పెరుగును పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అన్నా, చాలామందికి ఎన్ని రకాలు తిన్నా, ఎంత అన్నం తిన్నా లాస్ట్లో పెరుగు తినందే చాలామందికి తిన్నట్లుగా అనిపించదనమాట. పుల్లగా కాకుండా ఉండాలంటే ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను వేసేసి పెరుగును పెట్టేసుకున్నామంటే పెరుగు పుల్లగా కాకుండా నీళ్ళు కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే యాలకులను అయితే తెచ్చుకుంటాం కదా, ఇలాచీలను. ఇవి తెచ్చుకున్నప్పుడు ఇలా గ్రీన్ కలర్లో బాగానే ఉంటాయి, కానీ కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే అవి మనకి ఎండిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనకి అవి కొద్దిగా కలర్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలా మారిపోకుండా, టేస్ట్ మారకుండా, ఎండిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలాచీలు వేసే డబ్బాలో కొద్దిగా షుగర్ని అయితే వేసి పెట్టేసేయండి. ఇలా కొద్దిగా షుగర్ని వేసి పెట్టడం వల్ల అవి ఎన్ని రోజులున్నా కూడా పాడవు అన్నమాట. ఇలాచీలు పాడవు, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి ఎన్ని రోజులున్నా కూడా టేస్ట్ కూడా మారవన్నమాట.
తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పసుపును ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇదైతే నేను పట్టించిన పసుపు అనమాట. మనకి పసుపు ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మనం పసుపును ఇలా పసుపు డబ్బాలో ఇప్పుడైతే దీంట్లో మనకి చిన్న మూటల మాదిరి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంది అంటే ఒక కాటన్ క్లాత్లో కొన్ని మిరియాలను వేసి మనము ఇలా మూట కట్టేసి పెట్టేయాలన్నమాట పసుపు డబ్బాలో. ఇలా పెట్టడం వల్ల సంవత్సరం ఉన్నా కూడా మనకి పాడవదు. ఇదైతే సంవత్సరంకి పైగానే అయిందనమాట. చూడండి కలర్ మారలేదు, టేస్ట్ మారలేదు, అలాగే పచ్చగా ఉంది. మూత తీసామంటే పసుపు మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట అసలు. అందుకోసమని మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇలా పట్టించుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బయట మార్కెట్లో కొనేదంటే ఎలా పడితే అలా ఉంటుంది, అలాగే మనకి ఫ్రెష్గా కూడా ఉండదన్నమాట. అందుకోసమని ఈ విధంగా చేయండి. అలాగే పసుపుని ఎప్పుడైనా సరే ఎయిర్ గ్యాప్ లేకుండా ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసామంటే ఎయిర్ గ్యాప్ లేకుండా ఉంటుంది. అలాగే ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల పసుపు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట, పాడవదు. అలాగే కలర్ కూడా మారదు. అలాగే మనం ఇలా తీసుకున్న డబ్బాలకు కూడా కొన్ని మిరియాలను కనుక వేసి పెట్టేసామంటే పసుపు అనేది దీంట్లో కూడా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మనం మూట కట్టకుండా ఇలా మిరియాలను వేసి పెట్టేసామంటే ఎలాగో కూరల్లో వేసినప్పుడు మిరియాలు వేసినా ఏమీ కాదు కాబట్టి ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే జాజికాయను మనం బిర్యానీలో వాడుతూ ఉంటాం కదా. జాజికాయను ఇలా కూడా వాడొచ్చు అని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. జాజికాయతో ఇలా కనుక చేసామంటే మన ఫేస్ పైన ఉండే మంగు మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు అనమాట. మరి మంగు మచ్చలను ఎలా తగ్గించుకోవచ్చు జాజికాయతో అనుకుంటున్నారా? చెప్తాను, చూసేసేయండి. ఏం లేదండి, మన ఇంట్లో ఇలాంటిది రాయి ఉంటుంది కదా, మనం ఏదైనా దంచుకోవడానికి, దాన్ని అయితే తీసుకోండి. దానిపైన ఇలా కొద్దిగా పాలను వేస్తూ ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇలా పాలను వేస్తూ బాగా రుద్దడం వల్ల మనకి ఫేస్ పైన ఉండే పింపుల్స్కి వచ్చిన మచ్చలు కానీ, అలాగే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు కానీ పూర్తిగా పోతాయి. ఇలా రెగ్యులర్గా ఒక 1 మంత్ ట్రై చేయండి. మీరు 1-2 రోజులు ట్రై చేసి ఇది పోలేదు అనుకుంటే అస్సలు పోవండి. ఏదైనా సరే హోమ్ రెమెడీస్ అన్నీ కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఉంటాయి కానీ పూర్తిగా పోతాయి అన్నమాట. మనకి ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేసామంటే మనకి పూర్తిగా మంగు మచ్చలు పోతాయి. అలాగే తక్కువ బడ్జెట్తో మనం పోగొట్టుకోవచ్చు. అలాగే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట ఇది. మనము కొన్ని మందులు వాడామంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం ఏది ఉండదు. ఈ విధంగా అయితే వాడి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక 1 మంత్ వాడండి, మంగు మచ్చలు అనేది పూర్తిగా మాయమైపోతాయి అన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోసపిండి మిగిలినప్పుడు కొద్దిగా మిగిలిందని అలానే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి తొందరగా పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా పుల్లగా కాకుండా మనకి దోసపిండి కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఒక తమలపాకును తీసుకొని ఇలా దోసపిండి పైన ఇలా బోర్లి చేసి పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, పాడవదనమాట. అలాగే మనకి పులుపు రాకుండా ఉంటుంది. మనకి ఎన్ని రోజులున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో టీషర్ట్లు ఉంటాయి కదా, మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కానీ, బ్యాగుల్లో మనం బట్టలు సర్దేటప్పుడు టీషర్ట్లు నార్మల్గా మడతేసి పెట్టేసామంటే ప్లేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే మనం తీసేటప్పుడు అవి మడతలు అనేది ఊడిపోతూ ఉంటుంది, మనకి డబల్ పని అయిపోతూ ఉంటుంది అనమాట. అలా ఊడిపోకుండా ఉండాలి మనకి మడతలు. అలాగే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టుకోవాలి అన్నా కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఏం లేదు, టీషర్ట్ని అయితే ఇలా ఫస్ట్ ఆఫ్గా మర్చండి, తర్వాత మిగతాది కూడా ఈ విధంగా మర్చండి. నేను వీడియోలో చూపించినట్లుగా అటు ఇటు మర్చేసి తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కింద చివర్లన ఇలా రివర్స్ చేసాం కదా, దాన్ని ఇలా చేసేసేయండి. ఇలా చేసామంటే ఇంకా ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడిపోదు. చూడండి ఎంత చిన్నగా కర్చీప్ మాదిరి అయిపోయిందనమాట. అసలు ఇది టీషర్ట్ అని ఎవ్వరు అనుకోరు. చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. ఇలా నీట్గా మడతలు పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, మనం తీసేంత వరకు ఓపెన్ కాదు. అలాగే మనకి ఎన్ని బట్టలైనా కూడా సర్దుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి నేనైతే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను అయితే తీసుకొని ఇలా కొద్దిసేపు నానబెట్టేశానమాట. ఒక 2 అవర్స్ అలా మనం లేవంగానే నానబెట్టేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఎండు కొబ్బరి ఎందుకు నానబెట్టాను అంటే చెప్తాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే నానబెట్టాల్సిన అవసరమే లేదు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేనందుకు ఎండు కొబ్బరిని అయితే నానబెట్టేశాను అనమాట. నానబెట్టి మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోనే వాటర్ వేసి పెట్టాం కదా, మరి కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. ఈ కొబ్బరి పాలనైతే ఇలా టీ ఫిల్టర్తో కానీ లేదంటే ఇలా జ్యూస్ వడగట్టే జార్తో కానీ ఇలా అయితే ఇలా వాటర్ని అయితే తీసుకోండి. అదేనండి కొబ్బరి పాలను. ఇప్పుడైతే ఈ పాలు ఉన్నాయి కదా, ఇదైతే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఈ తీసుకున్న కొబ్బరి పాలని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ కొబ్బరి పాలతో పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి కానీ ప్యాన్ కానీ లేదంటే ఇలా ఒక కుక్కర్ కానీ ఏదైనా సరే ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసేసి మీకు పాలు ఎన్ని కావలిస్తే అంటే మీరు చపాతీ కానీ పూరి కానీ చేసుకునే దాన్ని బట్టి పాలనైతే తీసుకోండి, కొబ్బరి పాలను. ఇప్పుడైతే నేను 2 గరిటెల పాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని లైట్గా వేడి చేయాలన్నమాట. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. లైట్గా కొబ్బరి పాలను వేడి చేయండి. ఎందుకంటే మనకి కొద్దిగా టేస్ట్ అనేది మారిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ వేయండి. షుగర్ వేయడం వల్ల మనకి చపాతీ కానీ పూరి కానీ సాఫ్ట్గా వస్తుంది, అలాగే పొంగుతూ వస్తుంది అనమాట. ఎక్కువగా కాదండి, కొద్దిగానే. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గోధుమ పిండి అయితే వేసేసాను. గోధుమ పిండి అయినా వేసుకోండి, లేదంటే మీకు మైదా పిండితోనే పూరీలు ఇష్టము అంటే మైదా పిండితోనైనా చేసుకోండి, అది మీ ఆప్షను. నేనైతే గోధుమ పిండి అయితే వేసి చేస్తున్నాను. ఇప్పుడైతే గోధుమ పిండిలో ఇలా పాలు వేసి కలిపాం కదా, ఇప్పుడైతే ఇలా మనం ఒక్కసారి ఇలా కలిపేసామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. చాలా స్మూత్గా అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి. మనకి వెంటనే కావాలన్నా కూడా రుద్దేసుకోవచ్చు అనమాట. అంత స్మూత్గా వస్తాయంటే మీరే చూస్తారు. మనము పాలతో కలిపాం కదండి, కొబ్బరి పాలతో, అందుకోసమని చపాతీలు అనేది చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. చపాతీ చేసుకున్నా పూరీ చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా. ఇప్పుడైతే దీన్ని 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను నేను. తర్వాత చూడండి, ఇంకా ఇప్పుడైతే పిండిని ఈ విధంగా మనము ఎంత సైజు కావాలనో అంత సైజు అయితే తీసేసుకొని మీకు చపాతీ కావాలన్నా పూరీ కావాలన్నా పుల్క కావాలన్నా అలా మీకు ఏది కావాలొస్తే అలా అయితే రుద్దేసుకోండి. నేనైతే చపాతీకి అయితే రుద్దుతున్నాను, పూరీకి అయితే రుద్దుతున్నాను. చూడండి, మనకి చపాతీకి కావాలంటే ఇంకా పెద్దగా రుద్దేసుకోండి. నేనైతే ఎక్కువ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే పూరీకి అయితే రుద్దుతున్నాను అనమాట. ఇలా రుద్దేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని కాల్చేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, అసలు చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట. పొరలుగా వస్తాయి, ఇలా పొంగుతూ వస్తాయన్నమాట. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అంత బాగుంటాయి. కొబ్బరి పాలతో కలిపి ఇలా పూరీలను చేసుకున్నామంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్న రోజు ఇలా కొద్దిగా స్పెషల్గా చేసి పెట్టేశామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ కూడా మనకి కొబ్బరి పాలతో చేసుకొని తినడం వల్ల. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. దీన్ని ఆలు కర్రీ లేక కానీ లేదంటే బాంబే పచ్చడి లేక కానీ లేదంటే ఎగ్ కర్రీ లేకి పూరి చికెన్ మటన్ లేకి దేంట్లోకి తిన సూపర్గా ఉంటాయి. చూడండి ఎలా పొంగుతూ వచ్చాయో. మీరు కూడా ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే వెల్లుల్లిపాయల్ని ఒలుస్తూ ఉంటాం కదా, వెల్లుల్లిపాయల్ని ఒలిసేటప్పుడు మనకి ఇలా అయితే చేయండి. చూడండి, వెల్లుల్లిపాయల్ని మనము డైరెక్ట్గా వేసామంటే పప్పులో అవి చిడతాయన్నమాట. మనకి ఎప్పుడైనా సరే తాలింపులో వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకూడదు, పైన పొట్టునైతే తీసేసేయాలి, లేదంటే సగానికైనా కట్ చేయాలి. మనము చాక్తో కనుక ఇలా ఘాటు పెట్టేసామంటే మనకి 3 లాభాలు అనమాట. ఏంటి లాభాలు 3 అంటే, ఫస్ట్ చిట్లకుండా ఉంటాయి, తర్వాత మనకి పొట్టు ఈజీగా వస్తుంది. చూడండి ఇలా పొట్టు ఈజీగా వస్తుంది, అలాగే చిట్లవు, అలాగే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా 3 రకాలుగా మనకి పనికి వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది, చిట్లవు, అలాగే పొట్టు ఈజీగా తీయచ్చు అనమాట. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే పొట్టునైతే తీసేయచ్చు ఈ విధంగా కనుక చేసామంటే. ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని చాక్తోటి ఈజీగా వలిసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే డ్రెస్సింగ్ టేబుల్ అద్దమైనా సరే ఇలా చిన్న అద్దమైనా సరే ఏదైనా సరే మనం రోజు వాడుతూ ఉంటాం కదా. మరి ఇది మనం తలకాయలు పెట్టుకున్నప్పుడు దీన్ని పట్టుకున్నప్పుడు అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. తలకు ఉండే ఆయిల్ అంతా చేతులకు అంటుతూ ఉంటుంది, చేతిలో ఉండే ఆయిల్ అంతా ఈ అద్దానికి అంటుతూ ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి అని అంటే కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. పేస్ట్ని వేసేసి ఇలా అద్దాన్ని అయితే రుద్దేసేయండి. ఇలా రుద్దేసామంటే ఆ అద్దానికి ఉండే జిడ్డు మొత్తం పోతుందన్నమాట.
ఇలా రుద్దేసేసి క్లాత్తోనైనా తూడ్చండి. లేదంటే ఒక న్యూస్ పేపర్తో కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్తోనైనా సరే ఇలా తూడ్చేసామంటే నీట్గా పోతుంది. అలాగే మిర్రర్ కూడా చాలా బాగుంటుందన్నమాట, బాగా కనిపిస్తుంది. మీ ఇష్టం, మీరు పేపర్తో న్యూస్ పేపర్తో అయినా కూడా తూడ్చేయచ్చు. న్యూస్ పేపర్తో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా పేస్ట్తో రుద్దేసి కావలిస్తే కొద్దిగా పౌడర్ వేసి రుద్దేసేయండి, ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే మిర్రర్ కూడా నీట్గా ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా లేదంటే హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా మనము పెరుగును ఇలా మనము అంటే తీస్తాం కదా, తీసిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తూనే ఉంటాయి. అలా వాటర్ రాకుండా ఉండాలి, మనము పెరుగు గట్టిగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక గిన్నె తీసుకోండి, దానిపైన ఇలా ఒక టీ ఫిల్టర్ పెట్టేసి మీకు ఎంత పెరుగు కావాలనో అంత పెరుగునైతే వేసేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలనో అంత వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసామంటే ఆ పెరుగులో ఉండే వాటర్ మొత్తం ఇలా కిందికైతే దిగిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం వాటర్ పోతాయి. ఇంకా తర్వాత పెరుగు గట్టిగా ఉంటుంది, ఇంకా దాంట్లో నుంచి వాటర్ అనేది అస్సలు రావన్నమాట. ఇంకా మనం ఎంతసేపు పెట్టేసినా కూడా దాంట్లో నుంచి వాటర్ అనేది రావు, మనకి ఇంకా పెరుగు అనేది గట్టిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మనం ఏది చేసుకోవాలన్నా కూడా ఫేస్ ప్యాక్లో కానీ హెయిర్ ప్యాక్లో కానీ, లేదు అని అంటే మనం చికెన్లో అదేనండి మనం చికెన్ పకోడా చేసుకునేటప్పుడు కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఒక్కోసారి మనకు జలుబు చేసినప్పుడు జలుబు వల్ల చెవులు కూడా నొప్పి వస్తూ ఉంటాయి. చెవుల్లో నుంచి గాలి పోవడం వల్ల కూడా చెవులు నొప్పి పుట్టి చెవుల నొప్పి వల్ల తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. మరి వీటన్నిటిని తగ్గించుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. విక్స్ ఉంటుంది కదా, విక్స్ని అయితే తీసుకోండి. అలాగే కొద్దిగా కాటన్ కూడా తీసుకోండి. ఆ కాటన్కి విక్స్ని అప్లై చేసేసి తర్వాత ఇలా చుట్టేసేసి దీన్ని మనం చెవుల్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. చెవుల్లో పెట్టుకోవడం వల్ల చెవులలో ఈ స్మెల్కి మనకి ముక్కులో ఉండే జలుబు తగ్గుతుంది, చెవు నొప్పి తగ్గుతుంది, అలాగే దాని నుంచి వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అయితే చేసి చూడండి. లేదంటే దీంట్లో వెల్లుల్లిపాయని పెట్టేసుకొని మనం చెవుల్లో పెట్టుకున్నా కూడా గాలిపోదు, అలాగే తలనొప్పి అవన్నీ కూడా తగ్గుతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఒక గాజు గ్లాస్ని అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత పసుపును అయితే వేసాను అనమాట. వేసేసి ఇలా వాటర్లో కలిపేసాను. చూడండి వాటర్ కలర్ అయితే చాలా పచ్చగా ఉన్నాయి కదా, ఎల్లోగా ఎంత బాగున్నాయి చూడడానికి కూడా, కలర్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడైతే దీన్ని మనం కలర్ ఎలా మారుస్తామో చూడండి. దీంట్లో కొద్దిగా సర్ఫ్ని అయితే వేయండి. చూడండి వెంటనే కలర్ అయితే మారిపోయింది. చూడండి ఎల్లోగా ఉండే వాటర్ మొత్తం రెడ్గా వచ్చేసాయి. అంటే కుంకుమ కలిపితే వాటర్ ఎలా వస్తాయో ఆ విధంగా అయితే వచ్చేసాయి. చూడండి ఇలా అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఎల్లోగా రావాలి అని అంటే ఇప్పుడు నిమ్మరసాన్ని అయితే పిండేస్తున్నాను. మళ్ళీ ఆ రెడ్ వాటర్ అంతా మళ్ళీ ఎల్లోగా అయిపోతాయి. చూడండి ఎల్లోగా అయిపోయాయి కదా. ఇది ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇలా అవడానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నాకైతే తెలియదు, మీకు తెలుస్తుందేమో అని, ఎవరికైనా తెలుస్తుందేమో అని అడుగుతున్నాను అనమాట. మనం సర్ఫ్ వేయంగా ఎర్రగా అయిపోయాయి, మళ్ళీ దాంట్లోనే నిమ్మకాయ పిండడం వల్ల పచ్చగా అయిపోయాయి. మరి దీనికి రీజన్ ఏంటో తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి స్పెట్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, బయటికి వెళ్ళేటప్పుడు, బండిలో వెళ్ళేటప్పుడు దోమలు పడకుండా, అలాగే కొద్దిగా ఫ్యాషన్గా ఉండడానికని కూడా ఫ్యాషన్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. మరి ఇవి మనం ఎక్కడంటే అక్కడ సెల్ఫ్లో పెట్టేసామంటే మనకి అవసరమైనప్పుడు అస్సలు కనిపించవు, వెతుకుతూ ఉంటాము, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి అసలు కనిపించవు, టైం వేస్ట్ అయినా కూడా కనిపించదు. మరి అందుకోసమని అవి ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఇలాంటిది మన ఇంట్లో ఏదైనా పాతది బ్యాంగిల్ ఉంటాయి కదండి, సైడ్ బ్యాంగిల్స్ అలాంటివి, దానికి ఇలా మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ అద్దాలను అయితే పెట్టేసేయండి స్పెట్స్ని. ఇలా పెట్టేసామంటే చూడండి ఇంకా మనం ఎక్కడైనా సరే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదంటే మనం బయటికి వెళ్ళే చోట వాకిల దగ్గర ఏదైనా హ్యాంగర్ ఉన్నా దానికైతే ఇలా తగిలించేసేసుకోండి. ఇంకా మనం రెడీ అయినప్పుడు మనకి ఎలాగో తెలుస్తుంది కదా స్పెట్స్ కావాలనేసి, మనకి మ్యాచింగ్ కూడా ఏది కావాలో అది తీసుకోవడానికి ఉంటుంది. మనం వెతకాల్సిన పని ఉండదు, అలాగే మనకి కనిపిస్తుంది ఎక్కడ ఉంది అనేది, నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి ట్యాబ్లెట్ షీట్ని అయితే వాడుతూ ఉంటాం కదా,
ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో చూసేసేయండి. చూడండి, ఈ ట్యాబ్లెట్ షీట్ని చాలా గట్టిగా ఉంటుంది కదా, దీన్ని అయితే ఇలా సైడ్కి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు కట్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే దీన్ని కొద్దిగా ఇలా తీసేసుకొని కొద్దిగా చివర్లను కూడా ఇంత వెడల్పుగా లేకుండా ఇలా కొద్దిగా సన్నగా ఉండేలా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా అయితే కట్ చేసేసాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడతాము అంటే, మనం స్టవ్ను రోజు వాడుతూ ఉంటాం కదా, మనం స్టవ్ పైన ఒక్కోసారి పాలు కానీ కూరలు కానీ అన్నం కానీ పెట్టి అవి మర్చిపోయి పొంగిపోతూ ఉంటాయి. పెట్టినప్పుడు పొంగిపోయి ఈ హోల్స్లో అంతా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. మంట కూడా సరిగ్గా రాకుండా ఒక్కొక్కసారి ఎర్రగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి గ్యాస్ కూడా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ హోల్స్లన్నీ బ్లాక్ అయిపోయి మనకి రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఇలా మనము దీంతో కనుక ఇలా ప్రెస్ చేస్తూ అన్నామంటే ఆ హోల్స్లో అంతా మొత్తం వచ్చేస్తుంది, మనకి నీట్గా ఉంటుంది అనమాట. అలాగే మనకి రిపేర్ రాకుండా ఉంటుంది. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ హోల్స్లోకి అంతా పోయి క్లీన్ చేస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం పంచదారని అయితే తెచ్చుకుంటాం కదా, పంచదారని మనము కొద్దిగా మూత లూజ్గా పెట్టేసామంటే చీమలు అనేది పడుతూ ఉంటాయి. మనకి చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక 4-5 లవంగాలను ఇలా చక్కెర డబ్బాలో వేసేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి చీమలు పట్టవు అనమాట. అలాగే లవంగాల ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి మనం టీ చేసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు, మంచి వాసనే ఉంటుంది. అలాగే ఇలా మనం లవంగాలు వేయడం వల్ల మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా చీమలు పట్టవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి, మనమైతే తమలపాకులను అయితే తెచ్చుకుంటాం కదా, తమలపాకులతో ఇలా అయితే చెయ్యండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలామంది దగ్గు వచ్చినా జలుబు చేసినా ఎక్కువ హాస్పిటల్కి అయితే పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఇలా హోమ్ రెమెడీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మనకి చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కదానికి హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి, మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏం లేదండి, మనకి పెద్దవాళ్ళకైతే జెండుబామ్ కానీ లేదంటే విక్స్ కానీ మీ ఇష్టం. జెండుబామ్ ఉంటే జెండుబామ్ తీసుకోండి, పిల్లలకైతే జెండుబామ్ వద్దు, పెద్దవాళ్ళకైతే జెండుబామ్ అయినా సరే తీసేసుకోండి. ఇలా తమలపాకు అయితే రుద్దేసేయండి. చిన్నపిల్లలకైతే విక్స్ను అయితే తీసుకోండి. ఇలా విక్స్ను అయితే ఇలా తమలపాకుకి రుద్దేసేయండి. ఇలా విక్స్ను తమలపాకుకు రుద్దేసి ఒకదానికి జెండుబామ్ ఒకదానికి విక్స్ రుద్దాం కదా. ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేద్దాము. స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. స్టవ్ వెలిగించేసి పెన్నెం పెట్టేసి ఇప్పుడైతే పెన్నెం వేడెక్కుతుంది కదా, పూర్తి ఎక్కువగా వేడెక్కాల్సిన అవసరం లేదు, లైట్గా గోరువెచ్చగా వేడెక్కిందంటేనే ఈ తమలపాకులను అయితే మీకు ఎన్ని కావాలనో అన్ని తమలపాకులను అయితే పెట్టేసుకోండి. నేనైతే 2 అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఎక్కువగా జలుబు చేసి ఆయాసము ఊపిరాడకుండా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డైరెక్ట్గా మనము విక్స్ను అప్లై చేస్తూ ఉంటాం కదా, అలా డైరెక్ట్గా అప్లై చేసేదానికంటే ఇలా తమలపాకు పైన జెండుబామ్ కానీ విక్స్ను కానీ అప్లై చేసేసి లైట్గా వేడి చేయండి. అది గోరువెచ్చగా మనం ఎంత చేతికైతే ఎంత మనకి భరించగలమో ఇప్పుడు నేను పెట్టేసుకున్నాను కదండి, అలా మనకి చెస్ట్ పైన దుమ్మల పైన పెట్టేసుకున్నామంటే మనకి, లేదంటే వెనకాల వీపుకు అలా పెట్టేసుకున్నామంటే జలుబు ఎక్కువగా ఉండే ఆయాసం ఉండి ముక్కులు పట్టేసినప్పుడు ఇలా చేసామనుకోండి మనకి ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఒక 1/2 అవర్కు ఇలా బాగా పట్టించేసుకొని తమలపాకుల్ని దుప్పటి కప్పేసుకొని పనుకోండి, చాలా రిలీఫ్ ఉంటుంది, తొందరగా తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట ఈ స్మెల్కి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా టిప్స్? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.